ప్రతిరోజులాగే 4 టేస్టీ రెసిపీస్ చేయడానికి పార్టిసిపెంట్స్ అండ్ రాజు గారు రెడీగా ఉన్నారు. టేస్ట్ చూడడానికి నేను రెడీగా ఉన్నాను. మరి ఈ రోజు చూపించబోయే వంటలు చూసి ట్రై చేయడానికి మీరంతా కూడా బుక్స్ తో రెడీగా ఉన్నారు కదా. మరి లేట్ చేయకుండా ఇవాళ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేద్దామా? సో లెట్స్ స్టార్ట్. ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్. మన ఫస్ట్ టేస్టీ సెగ్మెంట్ గుమగుమలు. హలో రాజు గారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమల్లో మంచి టేస్టీ రెసిపీ చేయడానికి రెడీయా మీరు? రెడీ అండి. ఏం చేస్తున్నారు? ఈరోజు బెండి అలాగే ఆలు కాంబినేషన్ లో జీరా ఫ్లేవర్ తో ఒక ఫ్రై ఐటమ్ చేస్తున్నానండి. జీరా ఆలు బెండి ఫ్రై. జీరా ఆలు బెండి ఫ్రై. ఎస్ అండి. ఓకే. ఓకే, మరి జీరా ఆలు బెండి ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. జీరా ఆలు బెండి ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, బెండకాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 1/2 కప్పు, నిమ్మరసం 1/2 టీ స్పూన్. ఓకే, మరి ఫ్రై కదండి, చక్కగా మనకి ఐటమ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. మరి చూద్దాం ఇది ఎలా ప్రిపరేషన్ ప్రాసెస్ ఏంటి అనేది రాజుగారు చూపిస్తారు. సో రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ బెండకాయ మనకు కొంచెం జిగురుగా ఉంటుంది కదా. సో దాన్ని కొంచెం నూనెలో వేయించుకున్నాం. మరీ డీప్ ఫ్రై కాకుండా కొద్దిగా పాన్ ఫ్రై చేసేసుకున్నాం. ఓకే. కానీ ఈ కాంబినేషన్ ఏదో కొంచెం వెరైటీగా ఉంది. అంటే బేసిక్ గా ఫ్రైస్ లో ఇవన్నీ కూడా సపరేట్ గా చేసుకుంటూ ఉంటాం. అంటే బెండకాయ సపరేట్ గా, ఆలు సపరేట్ గా. అవునండి. అంటే ఎక్కువ బెండకాయని చాలా మంది కూడా వేరే వెజిటబుల్స్ తో కలపరు, ఎందుకంటే అజ్జిగురు ఉంటుంది. ఓన్లీ టొమాటో ఈ కాంబినేషన్స్ తప్పితే లైట్ గా ఎక్కువ వాడరు. సో కొంచెం ఈ మెథడ్ లో తీసుకుంటే ఇలా బానే వస్తుంది. ఓకే, సో కొంచెం అజ్జిగురు పోయేదాకా వేయించుకోవాలా? అవునండి. సో కొంచెం లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఓకే, సో ఇలాగ మిగతా ప్రాసెస్ చేసేసుకోవచ్చా? ఎస్ అండి. సో నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకున్నాం. దీంట్లో కొద్దిగా ఆయిల్. ఓకే. సో జీరా అన్నాం కదండి. సో కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే వాడుతున్నాం ఇక్కడ. జీలకర్ర దాని ఫ్లేవర్ కొంచెం బాగా తెలియాలి అనుకుంటే కొంచెం వేయించిన జీలకర్ర వాడితే మనకు బాగుంటుంది. ఆల్రెడీ వేయించిన జీలకర్ర మళ్ళీ మనం పోపులో వేసేసుకుంటాం. ఓకే. సో జీలకర్ర, పౌడర్ ఇట్లా ఏం వాడమా ఇంకా దీంట్లో? రాజు ఎండింగ్ లో కొంచెం పౌడర్ కూడా వేస్తాం, అంటే కొంచెం అది కోటింగ్ లా వస్తుంది ముక్కలకి. సో ఇది ఓవరాల్ గా మనకి ఆయిల్ కి ఈ ఫ్లేవర్ వచ్చేసి మనం ఆ బెండకాయలు ఆలు వేసినప్పుడు వాటికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఓకే ఓకే. సో మెయిన్ గా ఏంటంటే ఆయిల్ లో ముందుగా మనం ఒకదాని తర్వాత ఒకటి వేసే ఆ పదార్థాలను బట్టి ఆ టేస్ట్ అనేది వస్తుంది, అంటే ఫైనల్ ప్రొడక్ట్ లో. సో ఇక్కడ మనం ఏదైతే మనం దీంట్లో యాడ్ చేస్తూ ఉంటామో వాటన్నిటిని కూడా ఆయిల్ పీల్ చేసుకుని సో ఫైనల్ గా యాడ్ చేసే ఆ మెయిన్ బేస్ ఏదైతే ఇంగ్రీడియంట్ ఉందో సో దానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో అప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా దానికి పట్టేస్తాయి. సో ఆయిల్ ఏంటంటే మనకు బేస్ అనమాట ఇది. సో దీంట్లో పచ్చిమిరపకాయలు సో కొంచెం ఎక్కువగానే వేస్తున్నామండి. సో కారం మనకు మొత్తంగా ఇదే ఉంటుంది. అలాగే కొద్దిగా కరివేపాకు అండి. సో ఇది కొద్దిగా వేగాలండి మనకు. ఓకే. సో అండ్ అలాగే ఈ బెండకాయలు కూడా వేగితే మనం నెక్స్ట్ ఇవి యాడ్ చేసేసుకోవటమే కదా? అవునండి. ఓకే ఓకే అండి. ఇవి వేగుతూ ఉంటాయి. ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. క్యాబేజ్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. క్యాబేజ్ని మన డైట్లో ఒక భాగంగా చేసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. రోజు ఏదో ఒక రూపంలో క్యాబేజ్ తినడానికి కనుక అలవాటు చేసుకుంటే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది, మలబద్ధకం తగ్గుతుంది, వెయిట్ కూడా రెడ్యూస్ అవుతారు. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో రాజు గారు బెండకాయ ముక్కలు చక్కగా వేగిపోయాయి. ఎస్. ఓకే, తీసేసుకున్నాం. కొంచెం ఈ పసుపు ఉప్పు వేసిన తర్వాత అవి యాడ్ చేసి దీంట్లో యాడ్ చేసేసుకోవటమే కదా. దీంట్లో పసుపు అలాగే సరిపడా ఉప్పు. ఓకే. ఓకే. సో బెండకాయ ముక్కలు. ఓకే. అలాగే ఉడికించిన బంగాళదుంప ముక్కలు.
సో ఆ జీలకర్ర ఎక్కువ వేయటం మూలన వాటికి ముక్కలకంతా అదే బాగా పట్టేసింది. ఎస్. సో తినేటప్పుడు ప్రతి ఒక్క ముక్కతో కూడా మనకు ఆ జీలకర్ర అనేది కూడా తగులుతూ ఉంటుంది. సో అప్పుడు ఆ ఫ్లేవర్ మనకంటే ఆ టేస్ట్ అనేది కొంచెం బాగా తెలుస్తుంది. ఓకే ఓకే. సో దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా కొత్తిమీర, ఓకే. సో ఇవి ఎలాగో ఫ్రై కాబట్టి మనకి చక్కగా రసం ఇలాంటి వాటిలోకి బాగుంటుంది. అండ్ చాలా బాగుంటుంది. చపాతీలో చాలా కూడా టేస్టీగా ఉంటుంది. నిమ్మకాయ పిండి ఇస్తారా? సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా నిమ్మరసం, ఓకే. ఓకే, డిష్ రెడీ. నైస్. సో బెండకాయ ఒకటి కొంచెం ఫ్రై చేసుకోవడానికి మనకి టైం ఎలాగో బంగాళదుంప ఉడికించింది కాబట్టి మనకి అది ఫ్రై అవ్వడానికి పెద్ద టైం పట్టదు. టైం ఏం పట్టదు, జస్ట్ పోపు వేసేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. ఓకే. పైన కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, జీరా ఆలు బెండి ఫ్రై రెడీ. సో చక్కగా జీలకర్ర ఫ్లేవర్ లో మనకి ఫ్రై రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జీరా ఆలు బెండి ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి బెండకాయ ముక్కలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో వేయించిన జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు, వేయించిన బెండకాయ ముక్కలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అంతే, జీరా ఆలు బెండి ఫ్రై రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా ఫ్రై రెడీగా ఉంది. రాజుగారు టేస్ట్ చూసేద్దామా? ఓకే. జీలకర్ర కరకరలాడుతూ తగులుతోంది కదా. ఎస్ అండి, బాగుంది. సో బెండి కూడా కొంచెం ఫ్రై చేసాం. సో క్రిస్పీగా అంటే కొంచెం ఆ బెండి కొంచెం హోల్స్ లా ఉంటుంది కదా. అవును. సో ఆ ఫ్లేవర్ అంటే కొంచెం పొడిలా వేసుకున్నాం. సో అది కొంచెం లోపల వరకు కూడా బాగా పట్టేసింది. సో అంటే ఈ పొటాటో ఏంటంటే కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి దీనికి కొంచెం ఆ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. కానీ ఈ కాంబినేషన్ వెరైటీగా ఉంది. అంటే బేసిక్ గా మనం ఇలా బెండకాయ ఇంకా బంగాళదుంప కలిపి చేయం కదా ఫ్రై అనేది. సో ఇలా కొద్దిగా రెండు కూడా కొంచెం అదే బెండకాయ కొద్దిగా ఎక్కువ ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోవటం బాగుంది రాజు గారు. చూసారు కదండి టేస్టీ కాంబినేషన్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఒక స్పూన్ సబ్జా గింజలు తీసుకుని ఒక గ్లాస్ నీళ్లలో కలుపుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే నానబెట్టినట్లయితే ఇలా తయారవుతుంది. దీన్ని రోజు ఒక గ్లాస్ కనుక ఏదో ఒక టైంలో తీసుకుంటున్నట్లయితే పైల్స్ సమస్య చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అలాగే అధిక బరువుతో బాధపడుతూ బరువు తగ్గించుకోవాలనుకున్న వారికి కూడా ఈ చిట్కా చక్కగా సహాయపడుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హలో అండి. హలో, మీ పేరు? మంజుల అండి. మంజుల గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? హబ్సిగూడ. ఓకే, హాయ్ అండి. హలో అండి. మీ పేరేంటి? త్రివేణి. మీరు ఎక్కడి నుంచి? తార్నాక. మీ ఇద్దరికి పరిచయం ఉందండి? ఫ్రెండ్స్. సో మరి ఇద్దరు రెడీయా? వెరైటీస్ ప్రిపేర్ అయ్యి వచ్చారా? సో ఏం ప్రిపేర్ అయ్యారు మంజుల గారు మీరు? మింట్ మష్రూమ్. మింట్ మష్రూమ్. ఓకే. సో మీరు అండి? తాలిపీట్ అండి. తాలిపీట్ అదేం రెసిపీ? It's like roti. It's Karnataka and Maharashtra dish. ఓ, అక్కడ స్పెషల్. ఓ నైస్. సో ఫస్ట్ ఎవరు చేస్తారు? మీరు చేస్తారా? ఓకే. ఓకే, మింట్ మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మింట్ మష్రూమ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, వేయించిన జీడిపప్పు కొద్దిగా, పుదీనా 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉల్లిపాయ 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, సోయా సాస్ 2 టీ స్పూన్లు, పసుపు చిటికెడు, వెనిగర్ 1 టీ స్పూన్, తెల్ల మిరియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో స్టార్ట్ చేద్దామా మంజుల గారు? ఆయిల్ తీసుకుంటా అండి.
ఆయిల్లో ఫస్ట్ ఆనియన్స్ చాప్ చేసుకొని ఆనియన్స్ మెంట్ కొంచెం ఫ్రై చేసి పెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ చేసి పెట్టాను. ఇదేంటి పుదీనా ఇంకా మెంట్ అది ఆనియన్ ఉల్లిపాయ. పేస్ట్. అవునండి. సో ఈ రెండు కలిపేసి పేస్ట్ చేసుకోవాలి. అవునండి. అంటే కొంచెం ఏమైనా ఫస్ట్ ఆయిల్ లో వేయించాలి. వేసి ఆయిల్లో వేయించి ఇది కాదు ఆనియన్ అండి, ఇది ఆనియన్ వేయించుకోవాలండి. పుదీనా డైరెక్ట్ గా వేసి డైరెక్ట్ వేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి. సో ఈ పేస్ట్ మనకి రెడీగా ఉంది. అవునండి. ఒక బౌల్ లో మష్రూమ్స్ తీసుకుంటాను. ఓకే. ఈ పేస్ట్ ఇందులో వేసి మిక్స్ చేయాలండి. సో ఆ పేస్ట్ లో మష్రూమ్స్ కొద్దిసేపు అలా ఉంచాలా ఏంటి? 5-10 minutes చాలండి. ఓకే ఓకే. సాల్ట్ కూడా వేసానండి ఇందులో. దాంట్లో పేస్ట్ సరిపడ్డా సాల్ట్ వేసి పెట్టుకోండి. సో ఇదెలా మనకి డ్రైగా వస్తుందా? లేదండి, కొంచెం వెట్ గానే ఉంటుంది. గ్రేవీ టైప్. గ్రేవీ అంటే ఉండదు, కొంచెం దగ్గరగా ఉంటుంది. ఓకే. సో అల్లము అండ్ వెల్లుల్లి, కొంచెం వెనిగర్, సోయా సాస్ అండి. ఓకే. సోయా సాస్ అండ్ వెనిగర్. సో మనం ముందు పేస్ట్ కలిపెట్టుకొని మష్రూమ్స్ వేసుకోవాలి. సో ఇది కొంచెం ఏంటి మనకు ఆ చైనీస్ స్టైల్లో ఉంటుంది. అంతేనండి. ఓకే ఓకే. ఇది మీ రెసిపీ అండి, మీరే ట్రై చేశారా ఇలాగా? ఎక్కడైనా చూసారా? లేదండి, మేము ఓన్గా ట్రై చేశారా? అంటే చికెన్ చేస్తుంటాము ఈ కాంబినేషన్ లో. ఓకే ఓకే. సో దాన్ని వెజ్ వాళ్ళకి కూడా బాగుండేలాగా మష్రూమ్స్ ఇచ్చేసారనమాట. ఓ నైస్ నైస్. ఏం చేస్తుంటారు మంచిలో గారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో మూత పెట్టేద్దాము. 2 minutes కొద్దిగా మష్రూమ్ మనకి కుక్ అయితే సరిపోతుంది. సిమ్ లో కుక్ అవ్వాలండి. ఓకే ఓకే. సో మీరిద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? వాకింగ్ ఫ్రెండ్స్. వాకింగ్ ఫ్రెండ్స్. ఓ నైస్ నైస్. సో ఇద్దరు బాగా హెల్త్ కాన్షియసా? ఎన్ని గంటలు నడుస్తూ ఉంటారు రోజు? 5 to 6 kilometers. 5 to 6 kilometers. ఓ సూపర్. సో వాకింగ్ కూడా మనకి అంటే డైలీ లైఫ్ లో ఒక పార్ట్ అయిపోతే ఎప్పుడైనా మిస్ అయినా కూడా అయ్యో ఈ రోజు వెళ్ళలేదే, ఈ రోజు అక్కడ అందరూ ఏమొచ్చేసారు, ఏం కబుర్లు చెప్పేసుకున్నారు, ఇవన్నీ కబుర్లు, ఆటలు, వాకింగ్ అన్ని. ఓ అయితే ఎంతమంది ఉన్నారు ఆ టైం కి కలిసే వాళ్ళు? 8 members మా గ్రూప్. ఓకే ఓకే. సో రెగ్యులర్ గా కలుస్తుంటారు. రెగ్యులర్ గా కలుస్తుంటారు. ఇప్పుడు ఈవిడ సపరేట్ ప్లేస్, మీరు సపరేట్ ప్లేస్ చెప్పారు, ఎలా కలుస్తారు? అంటే అక్కడే మేము మీట్ అయ్యింది యాక్చువల్లీ, వాకింగ్ ప్లేస్ లో. ఫ్రెండ్షిప్ అయింది కూడా అక్కడేనా? నైస్ నైస్. సో ఖాళీ టైం ఏం చేస్తుంటారు మంజుల గారు? కిటీస్ ఫ్రెండ్స్. ఎన్ని కిటీస్ ఉన్నాయి? 4. చాలా. 4 వారాలకి 4. సరే ఇంకా అంతే, అంతకంటే టైం లేదు. సో మీ వారు ఏం చేస్తుంటారు? బిజినెస్. ఏం పేరండి మీ వారు? రమేష్ కుమార్. పిల్లలు? 2 బాబులు అండి. 2 బాబులు. ఏం చదువుతున్నారు? ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిందండి. 2 అయిపోయినాయా? ఓ జాబ్స్? 2 జాబ్ చేస్తారండి. ఓకే ఓకే. ఇక్కడే ఇండియాలో ఉన్నారా? లేదండి, బాబు యుఎస్, చిన్న బాబు యుఎస్ లో ఉన్నాడు, పెద్ద బాబు అబుదాబిలో. ఓకే ఓకే. పేర్లు ఏంటి? పెద్ద బాబు పేరు శరత్, చిన్న బాబు తరుణ్. ఓ సో అందరూ అదే 2 బాబులు, 2 చెరో ప్లేస్ లో ఉన్నారు కాబట్టి మరి మీకు ఏదో ఒకటి టైం పాస్ కావాలి. 2 బాబులు ఐఐటి చేశారు. ఐఐటి చేశారు చెన్నైలో. చదివేటప్పుడు బిజీ, అయితే ఇప్పుడు ఇంకా ఆబ్వియస్లీ జాబ్స్ అప్పుడు ఫ్రీ ఉన్నాం కాబట్టి ఇప్పుడు యాక్టివిటీస్ పెంచుకున్నాను అనమాట. నైస్ నైస్. ఎంజాయ్ చేయాలి. సో మరి మీరు ఏమైనా ట్రిప్స్ వేస్తూ ఉంటారా వాళ్ళ దగ్గరికి? అంటే యాక్చువల్లీ మా వారు 10 years ఉండొచ్చారండి దుబాయ్ లో, అబుదాబిలో. సో ఇప్పుడు వెళ్ళలేదు. బాబు కూడా చిన్న బాబు రీసెంట్ గా వెళ్ళాడండి, లాస్ట్ ఫిబ్రవరిలో వెళ్ళాడు, జనవరిలో లాస్ట్. ఓకే. సో నెక్స్ట్ ఏమైనా యాడ్ చేయాలి దీంట్లో? అవునండి, ఇందులో కొంచెం జీరా పొడి వేయాలండి. ఓకే. మరి ఇంకోటి వైట్ పేపర్ అండి వేస్తానండి. తర్వాత కొంచెం మగ్గింది, కొంచెం కొంచెం కుక్ అవ్వాలండి. ఓకే. సో వెయిట్ చేద్దాం, చూద్దామా. కొంచెం లైట్ గా హల్దీ అండి, చాలా లైట్ గా అండి. పసుపు, పచ్చిమిర్చి మన టేస్ట్ తగ్గట్టు అండి. కొంచెం అంటే ఈ పచ్చిమిర్చి కొంచెం ఇట్లా ఈ స్టేజ్ లో వేసుకోవాలా? అవునండి, కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది. ఓకే ఓకే. అండ్ ఇలా చేస్తే కొద్దిగా ఘాటు కూడా కొంచెం ఎక్కువ ఇదవుతుంది, అంటే ఆయిల్ లో బాగా వేగిపోతే కారం తగ్గిపోతుంది. వైట్ పేపర్ అండి. ఓకే.
కొంచెం జీరా పౌడర్, సాల్ట్. ఆల్రెడీ పేస్ట్లో వేసాను, మళ్ళీ కొంచెం. కొంచెం మింట్. సో ఇంకొద్దిగా పుదీనా పుదీనా. ఆకుల్లాగా. ఓకేనా? ఓకే అండి, అయిపోయినట్టేనా? అంతేనండి, అయిపోయింది. కొంచెం డెకరేట్గా కాజు, ఓకే. కొత్తిమీర వేసుకోండి. కొంచెం కొత్తిమీర. ఓకే, సో రెడీ అయిపోయిందండి. అయిపోయిందండి. ఓకే, నైస్. ఓకే, మరి మింట్ మష్రూమ్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మింట్ మష్రూమ్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా ఉల్లిపాయ నూనెలో వేయించి పుదీనా కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో మష్రూమ్స్, పుదీనా పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, సోయా సాస్, వెనిగర్, మష్రూమ్ మిశ్రమం వేసి వేయించాలి. దీనిలో పసుపు, తరిగిన పచ్చిమిరపకాయలు, తెల్ల మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మింట్ మష్రూమ్ కర్రీ రెడీ. సో రాజు గారు, మింట్ మష్రూమ్ కర్రీ కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ లో ఉంది. సో రెండు సైడ్ల డిష్ లా చేసేసింది కదా. యా, బాగుందండి. నైస్, వెరీ టేస్టీ. అన్ని సాసెస్, వైట్ పెప్పర్ పౌడర్, టేస్ట్ వైస్ బాగా వచ్చింది. ఇవన్నీ కూడా కలిపారు కదా, సో బాగుంది. సో చూసారు కదా, మింట్ మష్రూమ్ కర్రీ చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. కీరా దోసలో సిలికాన్, సల్ఫర్ ఇలా రకరకాల విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి. ఇందులో పీచు కూడా బాగా ఉంటుంది, అలాగే వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కీరా దోసను ఏదో ఒక రూపంలో సలాడ్స్ కానీ లేదా జ్యూస్ కానీ ఇలా ఏదో ఒక రూపంలో తీసుకుంటున్నట్లయితే జుట్టు బాగా సిల్కీగా, హెల్తీగా ఉంటుంది, అలాగే స్కిన్ కూడా నీట్గా ఉంటుంది. సో త్రివేణి గారు రెడీయా మీరు? రెడీ అండి. ఇదేంటి తాలిపీట? తాలిపీట్. తాలిపీట్, ఓకే. ఓకే అండి, మరి తాలిపీట్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. తాలిపీట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి 1 టేబుల్ స్పూన్, జొన్న పిండి 2 టేబుల్ స్పూన్లు, బియ్య పిండి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, వాము పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, దోసకాయ తురుము 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. త్రివేణి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో దీనికి ఏం చాలా పిండిలు పెట్టారు, ఇన్ని ఉంటాయా? అవునండి. ఒక బౌల్లో ఇది జొన్న పిండి. ఓకే, సో ఈ పిండిలన్నీ అలా సేమ్ క్వాంటిటీస్ తీసుకోవాలా? లేదండి, జొన్న పిండి 1 కప్ తీసుకుంటే 1/2 కప్ శనగపిండి. ఓకే, సో 1 స్పూన్ బియ్యం పిండి అండ్ 1 స్పూన్ గోధుమ పిండి. బియ్య పిండి, గోధుమ పిండి స్పూన్స్ తోనే. జస్ట్ జొన్న పిండి, శనగపిండి మాత్రం ఎక్కువ. అంటే అన్నిటికంటే జొన్న పిండి క్వాంటిటీ ఎక్కువ. ఓకే, సో ఫస్ట్ జొన్న పిండి తీసుకున్నాను 2 స్పూన్స్, 1 స్పూన్ శనగపిండి. సో ఇందులో 1/2 స్పూన్ గోధుమ పిండి. ఓకే, సో మనం తక్కువ క్వాంటిటీ క్వాంటిటీ దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. 1/2 స్పూన్ బియ్యం పిండి. ఓకే, అండ్ జీలకర్ర పొడి ఓకే, కొంచెం, కొద్దిగా వాము పొడి, ఉప్పు తగినంత, నెక్స్ట్ కారం పొడి. ఓకే, సో కారం ఎక్కువ కావాల్సిన వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, స్పైసీగా కావాల్సిన వాళ్ళు కొంచెం ఎక్కువ. కొద్దిగా పసుపు. ఓకే, సో ఇందులో కొద్దిగా దోసకాయ తురిమింది. ఓకే, ఇప్పుడు 1 కప్పుకి 1 దోసకాయ, ఒక దోసకాయ తురమాలి. పొట్టు తీసేసి తురిమి, గింజలు కావాల్సిన వాళ్ళు గింజలతో పాటు వేసుకోవాలి, గింజలు ఇష్టపడని వాళ్ళు ఉంటారు కాబట్టి తీసేసేయాలి.
సో అది చాయిస్. దోసకాయ ఉండాలి దీంట్లో. దోసకాయ అంటే వేరే విధంగా కూడా చేయొచ్చండి, టమాటా ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. సేమ్ ప్రొసీజర్, దోసకాయ తురుము బదులు టమాటా అండ్ ఆనియన్స్ Vegetables కట్ చేసి మార్చుకోవచ్చు. ఓ ఓకే. సో ఇందులో నేను దోసకాయ ప్రిఫర్ చేస్తాను. ఇది మీరు ఎక్కడ నేర్చుకున్నారు? ఇది యాక్చువల్లీ మా మదర్ అండి, మా మదర్ మా అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాడు. అంటే మీ అక్కడ నుంచి base. ఓకే ఓకే. సో సో ఇప్పుడు ఇప్పుడు ఇది ఇది కలిపేసేయాలండి. మనకు ఆ పేస్ట్ తో ఇది ముద్ద అవ్వదు కదా. కొద్దిగా Water వాటర్ add కావాల్సి చేసుకోవాలి. కొద్దిగా వాటర్. సో ఇప్పుడు ఇది మనకి ఎలా బ్రేక్ఫాస్ట్ ఐటమ్ లాంటిదా? బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ తీసుకోవచ్చు లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా Snack కూడా లాగా. వాడచ్చు. సో మామూలుగా మనం చేసుకునే ఈ రోటీ ఐటమ్స్ లాగానే, కాకపోతే ఇందులో పిండిలు డిఫరెంట్ గా ఉన్నాయి. డిఫరెంట్ గా ఉన్నాయి. ఓకే సో జొన్న పిండి హెల్త్ కి మంచిది కదండి, అవునవును. అది అందుకే ఎక్కువ క్వాంటిటీ అదే ఉంటుంది. అదే ఉండాలి. ఓకే ఓకే. సో మీరు ఇది రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా? నేను చేస్తూ ఉంటానండి ఇంట్లో. ఓ నైస్. దీన్ని కన్నడలో ధపాటి అని కూడా అంటారు. దపాటి. ఓ మీ మదర్ టంగ్ మదర్ టంగ్ కన్నడ అండి. ఓ నైస్ నైస్. సో మీ మదర్ వాళ్ళు అక్కడే ఉన్నారా లేకపోతే అందరూ అందరు ఇక్కడే. నా హైదరాబాద్? చైల్డ్హుడ్ అంతా హైదరాబాదే. ఓకే ఓకే. సో మీ బేస్ మాత్రం అక్కడ. పిండి రెడీగా ఉంది. సో Okay. మనం ప్రెస్ చేసుకునేటానికి వచ్చేలాగా కలుపుకోవాలి. ఓకే. ఎక్కువ వాటర్ కూడా వేయొద్దు. మాక్సిమం ఇది దీంతోనే కవర్ అయ్యేటట్టు చూసుకో. ఓకే ఓకే. సో ఇలా రౌండ్ గా చేసుకొని కొద్దిగా ఆయిల్ దీనిపైన వేసి అంటుకోకుండా ఓకే. స్పూన్ ఒక స్పూన్ ఇవ్వరు. అంటే దీన్ని చపాతీ కరెక్ట్ అవసరం లేదండి, చేతితో చేస్తే చాలు. ఓకే. సో అంటే కొంతమంది జొన్న రొట్టెలు చేయడానికి వచ్చిన వాళ్ళైతే ఇలా కొట్టి చేస్తారు. చేస్తూ ఉంటారు. సో అందరికి అది రాదు కాబట్టి ఇలా ప్రెస్ చేసి చేసుకోవడం, లేదా పూరీ ప్రెస్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే ఓకే. సో ఇది మంచి హెల్దీ ఇదనమాట. హెల్దీ అండి. ఇది అంటే పల్చగా ఏమీ ఉండక్కర్లేదు. కొంచెం చపాతి తాలిపీట అంటే కొంచెం లావుగానే ఉంటుందా? ఓకే ఓకే. సో ఇలా చేయడం కష్టము, బిజీ లైఫ్ లో ఉన్న వాళ్ళందరూ కావాలి అంటే పూరీ ప్రెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫాస్ట్ గా అయిపోతుంది. బేసిక్ గా ఇప్పుడు అందరూ ఏంటంటే టేస్టీగా ఉండాలి, ఫాస్ట్ గా కావాలి, అయిపోవాలి, ఎక్కువ కష్టపడకూడదు, ఇవి చాలా ఉంటాయి కదా. ఓకే. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు త్రివేణి గారు? మా వారు ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటారండి ఢిల్లీలో. ఓ సో ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరుగుతూ ఉంటారు. ఓకే ఓకే. ఏం పేరు మీ వారి పేరు? రాఘవేందర్. పిల్లలు? ఒక అమ్మాయి అండి. ఒకతే పాప. అమ్మాయి పేరు స్నేహ. ఏం చదువుతారు? 10th అయిపోయిందండి, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓ ఈ ఇంటర్ అయ్యే వరకు కూడా కొంచెం పిల్లలకి పేరెంట్స్ కి ఇద్దరికి పరీక్షే కదా. 10th అయిన తర్వాత మళ్ళీ ఇంటర్ అయిపోయిన తర్వాత అప్పుడు కొంచెం రిలాక్స్. ఇప్పుడు వీళ్ళ పిల్లలకి ఐఐటి కోర్సులు అయ్యి ఉంటే అయిపోయింది, ఆ స్టేజ్ అయిపోయి ఆవిడ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు చక్కగా, 4 కిట్టీలు, వాకింగ్. అదే కదా. కొంచెం మీడియం ఫ్లేమ్ లోనే వెయిట్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో దీన్ని చక్కగా అలా పల్లి పొడి, పెరుగు ఆ కాంబినేషన్స్ తో తింటే బాగుంటుంది అనమాట. సో తాలీపీట్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. తాలీపీట్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో జొన్న పిండి, శనగపిండి, గోధుమ పిండి, బియ్య పిండి, జీలకర్ర పొడి, వాము పొడి, ఉప్పు, కారం, పసుపు, దోసకాయ తురుము వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చపాతీల్లో ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, తాలీపీట్ రెడీ. ఓకే. సో రాజు గారు, తాలీపీట్ కూడా రెడీ. ఓకే. సో కొంచెం చిన్న సైజులో చేస్తాను. డిఫరెంట్ ఫ్లేవర్ లో ఉంది. అన్ని రకాల పిండిలు కలిపారు. తర్వాత ఆ దోసకాయ అది కొంచెం ఎక్కువగా తెలుస్తుంది, ఆ పులుపు లైట్ గా. యా, బాగుందండి, నైస్. సో ఏదైనా కాంబినేషన్ ఉంటే మనకి ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో ఇద్దరు కూడా బాగా చేశారు, మంచి టేస్టీ రెసిపీస్. నైస్. సో రాజు గారు, రెండు బాగానే ఉన్నాయండి. సో ఇది కొంచెం డిఫరెంట్ గా అంటే హెల్దీగా ఉంది. ఓకే, కొంచెం అంటే మామూలుగా షాలో ఫ్రై లాగా చేసుకున్నాం కదా. సో
దాంట్లో కావాల్సిన కొంచెం సోయా పిండి ఇది కూడా కొంచెం చేసుకుంటే కొంచెం హెల్తీగా అవుతుంది. లేదా అవిసె గింజలు కూడా కొంచెం పౌడర్లా చేసి యాడ్ చేసుకున్నా. సో ఎటుపోయి మన అంటే కొంచెం హెల్తీగా తీసుకుంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు కొంచెం ఇది ట్రై చేయొచ్చు. అలాగే మష్రూమ్ కూడా బాగుంది. సాస్లే వేశారు, అలాగే మన పొడులు కూడా వేశారు. సో అదొక డిఫరెంట్ ఉంది. అంటే కొంచెం దాంట్లో సోయా సాస్ కొంచెం తగ్గిస్తే బాగుంది. ఓకే, సో మెయిన్గా మింట్ అన్నారు కదా, సో సోయా మింట్ లాగే కొంచెం ఎక్కువ ఘాటుగా ఉంటుంది. కొంచెం అది కొంచెం తగ్గిస్తే బాగుండేది. టేస్ట్ వైస్గా బాగుంది, బట్ ఆ మింట్ని కొంచెం డామినేట్ చేసేట్టుగా అది వచ్చేసింది అనమాట. సో ఈరోజు తాలిపీట్. సో త్రివేణి గారు విన్నారు అనమాట. కంగ్రాచులేషన్స్. సో త్రివేణి గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చే. వెల్కమ్. సో మంజుల గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేసి మీకు తెలిసిన వంటలు అందరికీ చేసి చూపించాలి అనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కరకరలాడే దోశలు, జంతికలు, పకోడీలు ఇలాంటివంటే అందరికీ ఇష్టమే. మరి ఇవి ఇంకా రుచిగా కరకరలాడుతూ ఉండాలంటే ఈ పిండి తయారు చేసుకునే ముందే ఇందులో కొద్దిగా పాలు పోసుకొని కనుక పిండి కలుపుకున్నట్లయితే దోశలు, జంతికలు, పకోడీలు ఇలాంటివన్నీ కూడా బాగా కరకరలాడుతూ టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. సో రాజు గారు, ఈరోజు ఏం చేస్తున్నారు జస్ట్ మినిట్ లో? సో ఇప్పుడు ఆల్రెడీ స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సో నేను చేసే ఐటమ్ ఏంటంటే మనకు లంచ్ బాక్స్ లో కానీ లేదా స్నాక్ బ్రేక్ టైంలో కానీ బాగా యూస్ఫుల్ గా ఉంటుందండి. బేసిక్ ఐటమే వెజ్ రోల్స్ చేస్తున్నాను. వెజ్ రోల్స్. ఎస్. ఓకే. ఓకే, మరి వెజ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? వెజ్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము అరకప్పు, తరిగిన బీన్స్ పావు కప్పు, క్యాప్సికం ముక్కలు పావు కప్పు, తురిమిన కాలీఫ్లవర్ పావు కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు పావు కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మైదా 1 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా? రాజు గారు మొదలు పెడదామా? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను పిండి కలిపేసి పెట్టానండి. ఇది కాస్త నానితే మనకు కొంచెం సాఫ్ట్ గా వస్తుంది మనకు. ఓకే. సో దీంట్లో ఏంటంటే మైదా పిండి, కొద్దిగా ఉప్పు, నూనె వేసేసి తగిన నీళ్ళు పోసేసి ఇలా చపాతీ పిండిలో కలిపేసి కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఓకే. సో ఇది నానాలి. అవునండి, ఇది మనకు రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం స్టఫ్ రెడీ చేసుకుందాం అండి. కొద్దిగా ఆయిల్. ఓకే. సో ఈ వెజ్ రోల్స్ అంటే మనకి డీప్ ఫ్రై కాదు? లేదండి, జస్ట్ మనం చపాతీ రోల్ చేసుకుంటాం ఆ టైప్ లో. అవునండి. ఓకే. ఓకే. దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే తరిగిన బీన్స్, తరిగిన క్యాప్సికమ్ అండి. ఓకే. సో ఇది మనం అంటే స్టఫింగ్ అనేది మనం చాలా రకాలుగా మారుస్తూ చేసుకోవచ్చు. అంటే వెజిటబుల్స్ కాంబినేషన్ లో అదే కొన్ని వెజిటబుల్స్ కొన్నిసార్లు పప్పులు లాంటివి మిక్స్ చేసుకోవచ్చు. మీల్ మేకర్ సోయా గ్రాన్యూల్స్, మటర్ యూజ్ చేయొచ్చు, లేదా కార్న్, బేబీ కార్న్ కానీ స్వీట్ కార్న్ కానీ. సో వాళ్ళకు ఏవైతే ఇష్టంగా ఉంటాయో అంటే పిల్లలకు కానీ ఏది, సో అది చూసుకొని వాళ్ళకి దానికి తగ్గట్టుగా ఆ స్టఫింగ్ తో మనం ఇచ్చేస్తే హ్యాపీగా తినేస్తారు. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో బేసిక్ అలాగే ఈ వీటిలో కూడా మనం ఎక్కువ క్వాంటిటీలో వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటాం కాబట్టి, అంటే ఓన్లీ రైసే తినాలి అలా లేకుండా హ్యాపీగా ఇది తీసేసుకోవచ్చు. వెజిటబుల్స్ కాంబినేషన్ క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఇది కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది. అవును. సో ఇక్కడ మనం మైదా బదులు గోధుమ పిండి వాడుకుంటే మనకి ఇంకా హెల్త్ వైజ్ గా కూడా బాగుంటుంది. సో ఇప్పుడు మనకి మార్కెట్ లో మిక్స్డ్ గ్రెయిన్ ఆటా కూడా దొరుకుతుంది కదా, సో అది తీసుకున్నా బాగుంటుంది, వాళ్ళ చాయిస్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత
కాలీఫ్లవర్, ఇది కూడా సన్నగా తరుక్కున్నాం, అంటే మనకు రోల్ చేసుకోవడానికి కొంచెం కంఫర్ట్గా ఉంటుందని. క్యారెట్ తురుము. సో ఇలాగ అన్ని కొంచెం సన్నగా కట్ చేసుకుంటాం కాబట్టి మనకి ఫాస్ట్గానే ఫాస్ట్గానే వేగిపోతాయి. అండ్ కొంచెం క్రంచీగా అలా ఉన్నా, అంటే ఫుల్గా కుక్ అవ్వకపోయినా మనకి ఇవి ఎలాగో టేస్టీగానే ఉంటాయి కాబట్టి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, అంటే కొంచెం తొందరగా వాటర్ బయటకు వచ్చేసి ఇవి కొంచెం ఫాస్ట్గా వేగుతాయి. ఓకే అండి, ఇక్కడ ఇవన్నీ వేగుతుంటే ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ముఖార విందం మరింత అందంగా కనిపించాలని, మచ్చలు, మొటిమలు, గాయాలు, గుంటలు ఇలాంటివి కనిపించకుండా ఉండాలని మనం పైపోతగా రకరకాల క్రీమ్లు, పౌడర్స్, లోషన్స్ ఇవి అప్లై చేస్తూ ఉంటే సరిపోదు. ఇలా న్యాచురల్గా దొరికేవి కూడా ట్రై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఏంటంటే బచ్చలాకు ఒక 4-5 ఆకులు తీసుకుని, ఒక 4-5 రోజా రేకులు తీసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని ముఖానికంతా కూడా బాగా ఈవెన్గా అప్లై చేసుకుని ఒక 15 మినిట్స్ తర్వాత చల్లటి నీటితో కనుక ముఖాన్ని వాష్ చేసుకున్నట్లయితే ఈ మచ్చలు, గుంటలు, మొటిమలు ఇవన్నీ కూడా క్రమంగా తగ్గిపోతాయి. ఓకే, చిట్కా చూసేసారు కదా. సో సరిపోతుందా రాజు గారు? ఇది సరిపోతుందండి. సో దీంట్లో ఉడికించిన బంగాళదుంప ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం, మిగతా వాటిలాగే. సో సీజనింగ్ ఇదివరకు కొంచెం వేసుకున్నాం కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. దీంతో పాటుగా జీలకర్ర పొడి, ఓకే, కొద్దిగా చాట్ మసాలా, సో చాట్ ఐటమ్స్ చాలా ఇష్టపడతారు పిల్లలు కాబట్టి కొంచెం ఇలా చట్పటగా ఉంటే బాగుంటుంది. సో హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. అంటే బాక్సెస్లలో పెట్టినా కొంచెం ఎక్కువ టైం ఉన్నా కూడా వాటి వల్ల టేస్ట్ అనేది కూడా మనకి అలాగే యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. ఓకే ఓకే, స్టవ్ ఆపేసేద్దామండి. సో ఇప్పుడు నిమ్మరసం పిండుకుంటున్నాము. సో అలాగే కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో ఇప్పుడు మనం చపాతీలు చేసేసుకోవచ్చా? ఎస్. సో ఇక్కడ ప్యాన్ పెట్టేసుకుని కొద్దిగా పొడిపిండి వేసుకుని. ఓకే, సో ఇదేలా కొంచెం మామూలుగా మనం చపాతీ రెగ్యులర్గా పల్చగా మన ఇష్టం అండి. అంటే ఎలాగా అది మరీ మందంగా ఉన్నా మనకి అంత పెద్ద బాగోదు కాబట్టి కాస్త మీడియంగా చేసుకుంటే. అండ్ మైదా ఎలాగో కొంచెం బాగానే ఈజీగా మనకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కాబట్టి చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. గోధుమ పిండి అయితే కొంచెం గట్టిపడిపోతూ ఉంటుంది. ఎస్. కాబట్టి కొంచెం మనం ఆయిల్ అది వేసుకుంటే కొంచెం మెత్తగా ఉంటుంది మనకు, ఎక్కువసేపు మనకు అంటే షార్ట్ బ్రేక్ వర్క్ కానీ లేదా లంచ్ బ్రేక్ వర్క్ అయినా సాఫ్ట్గానే ఉంటుంది కొంచెం ఆయిల్ వేసుకోవడం వల్ల. ఓకే ఓకే, కొద్దిగా ఆయిల్. సో ఇక్కడ వెన్న కానీ నెయ్యి కానీ మన చాయిస్ అండి, ఏదైనా పెట్టేసుకోవచ్చు. ఓకే, సో రెడీ అయిపోయిందండి. ఓకే, సో మధ్యలో స్టఫ్ చేసుకుందాం. సో అంచులు ఇలా ఫోల్డ్ చేసి అంటే బయటికి రాకుండా ఉంటుంది. ఓకే, సో రెడీ. నైస్. సో హ్యాపీగా లోపల ఎలాగో మనకి అంత స్టఫింగ్ ఉంది కాబట్టి అలా క్యారీ చేసుకుని ఎక్కడికి వెళ్ళినా కూడా తినుకుంటూ వెళ్ళిపోవచ్చు. నైస్. రాజు గారు, కార్వింగ్ ఏం చేస్తున్నారు? రాజు గారు ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. ప్లేట్ గార్నిష్. ఓకే, క్యారెట్ అలాగే క్యాప్సికమ్ స్లైసెస్ లా చేసేసి ఓకే అరేంజ్ చేసుకుంటున్నాం.
కూడా లైన్స్ ఇస్తున్నానండి. సో ఫ్లవర్ షేప్లో వస్తాయి మనకు స్లైసెస్ అన్ని కూడా. ఓకే. సో ఇది వచ్చి డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. సో లీవ్స్ లాగా. అవునండి. ఓకే. లీవ్స్ ఫ్లవర్. ఎస్. ఓకే. సో కొంచెం టొమాటో సాస్ కూడా ఇస్తున్నాను. ఓకే. ఓకే. వెజ్ రోల్స్ ప్లేట్ చాలా యమ్మీగా ఉంది. ఓకే అండి, మరి వెజ్ రోల్స్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ రోల్స్ తయారు చేసే విధానం: ముందుగా మైదాలో ఉప్పు, కాచిన నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, బీన్స్, క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, తురిమిన కాలీఫ్లవర్, క్యారెట్ తురుము, ఉడికించిన బంగాళదుంపలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని చపాతీలో ఒత్తుకుని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. ఈ చపాతీ మధ్యలో వెజ్ మిశ్రమం ఉంచి రోల్స్ లా చుట్టుకోవాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ రోల్స్ రెడీ. సో వెజ్ రోల్స్ రెడీ అండి, వేడివేడిగా. ఇంకా లేట్ చేయకుండా మేము టేస్ట్ చూసేస్తాము. తీసుకోండి. టొమాటో సాస్. యా. చాట్ మసాలా వల్ల ఒక డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ అయింది కదా. చెప్పటి ఆడండి. వెజిటబుల్స్ కూడా ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తాం. చాలా రకాలు కూడా యాడ్ చేస్తాం కదా. అవును, క్రంచీగా. ఆ రోటీ బాగుంది. సాఫ్ట్ గా ఉంది. యా. సో కొంచెం ఎక్కువ నానబెట్టాం కదా మనము. అవునండి. సో బాగా తెలుస్తున్నాయి అంటే అన్ని టేస్ట్లు, ఆ సాఫ్ట్నెస్. అంటే బేసిక్గా చాలా సార్లు ఏమవుతుందంటే ఈ రోల్స్ అనేసరికి ఈ బయటది గట్టిగా అయిపోతే మనకి కొంచెం cracks లా వచ్చేసి కొంచెం లాగుతూ తినాల్సి వస్తుంది. అదే. సో ఇది చాలా సాఫ్ట్ గా ఉంది, బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, వెజ్ రోల్స్ సింపుల్ గా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. పసుపు మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. ఏదైనా గాయమైనప్పుడు, రక్తం కారిపోతున్నప్పుడు ఆ ప్రాంతంలో పసుపుని కనుక అద్ది పెట్టినట్లయితే గాయం త్వరగా తగ్గిపోతుంది, రక్తం కారడం కూడా తగ్గుతుంది. ఇవాళ టేస్టీ వెరైటీస్ అన్ని చూసారు కదా. మరి ఈరోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. జీరా ఆలు బెండి ఫ్రై వెరీ ఇంట్రెస్టింగ్ రెసిపీ అండి. ఎందుకంటే జీలకర్ర, బెండకాయలు ప్లస్ నిమ్మరసం కూడా వాడారు. ఇవి మూడు మనకు సూపర్బ్ థింగ్. క్యాలరీ ఎలా మేనేజ్ చేయాలి అంటే బంగాళదుంపల్లో కొంచెం ఎక్కువ ఉంటాయి కదా. సో బంగాళదుంపలు అండ్ బెండకాయలు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. 100 గ్రాములు బెండకాయ అనుకోండి, 100 గ్రాములు బంగాళదుంపలు తీసుకుంటే అది ఒక రకం. ఇంకా తక్కువ క్యాలరీస్ తీసుకోవాలి, లో క్యాలరీ డైట్ ఫాలో అవ్వాలి అన్న వాళ్ళకి 100 గ్రాముల బెండకాయకి మనం 75 గ్రామ్స్ బంగాళదుంపలు వాడుకున్నా సరిపోతుంది. లివర్ బాగా పనిచేయాలండి. ఇప్పుడు మనకు కొంతమంది మంచి డైట్ తీసుకుంటూ ఉంటే కూడాను పెద్దగా బాడీ వెయిట్లో డిఫరెన్స్ రాకపోవడం అలాంటివి గమనిస్తూ ఉంటారు. దానికి ఏంటంటే ఒక్కోసారి లోపల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి, ముఖ్యంగా లివర్కి సంబంధించినవి. సో లివర్ క్లియర్గా పనిచేయాలి, చక్కగా పనిచేయాలి అంటే వీ నీడ్ లెమన్. ఆ లెమన్ జ్యూస్ రోజు కూడా 5 ml కావాలి. సో కూరల్లో ఇలా యాడ్ చేసుకొని తీసుకుంటే చాలు. ఎందుకంటే పై తొక్క ఉంది కదా, నిమ్మ పండుల పై తొక్కలో కూడా ఆ లివర్ బాగా పనిచేసేలాగా ఉండే ఐటమ్స్ ఉంటాయి.
సో దాన్ని కూడా పౌడర్ చేసి మనకు వెస్టర్న్ కుకింగ్లో వంటకాల్లో వాడతారు. సో మనం కూడా అలా మానిటర్ చేసుకోవచ్చు, లేకపోతే అవి కూడా ట్రై చేయొచ్చు. సో రెసిపీ బాగుందండి. మింట్ మష్రూమ్ కర్రీ కూడా బాగుందండి. మింట్ అండ్ మష్రూమ్ ఈ రెండు కాంబినేషన్ సూపర్. తర్వాత ఉల్లిపాయలు అండ్ సోయా సాస్. సోయా సాస్లో మనకు ప్రాబ్లం లేదండి. చైనీస్ వంటకాల్లో మనకు ఎక్కడ ప్రాబ్లం అంటే అజినోమోటో, మోనోసోడియం గ్లూటమేట్, అక్కడే మనకు సమస్య. ఈ రెండు కూడా కాంబినేషన్ అంటే మష్రూమ్ కానీ మింట్ కానీ ఇట్స్ గుడ్. ఈ ఆనియన్ ఇంకా కొంచెం మనకు వాల్యూ యాడ్ చేయాలంటే మనము వీ కెన్ యూస్ స్ప్రింగ్ ఆనియన్స్ ఆల్సో. క్యాలరీస్ ఎంత ఉంటాయంటే వెరీ లో క్యాలరీ అండి. మనకు పుదీనాలో తక్కువే, మష్రూమ్లో కూడా తక్కువ అంటే ఎంత అంటే 50 లోపు 30 లోపు ఉన్నవన్నీ కూడా వెరీ లెస్ క్యాలరీస్. సైజ్ బట్టి అంటే 100 గ్రామ్స్లో మనకు 30-35 అలా ఉండొచ్చు. ఉల్లిపాయలు అయితే 10. ఇంకా మన క్యాలరీ ఎక్కడ ఉంటుందండి, మనం వేసే నూనెలోనే వస్తుందన్నమాట. సో ఇది కూడా హెల్దీ కర్రీ, ఎందుకంటే మష్రూమ్లో మనకు క్యాలరీసే కాకుండా అగైన్ అరుదుగా వెజిటబుల్స్లో ప్రోటీన్ ఉంటుంది. పప్పు ధాన్యాల్లోనే ప్రోటీన్ ఉంటుంది, పాలులో పెరుగులో. అరుదుగా ఉన్న వెజిటబుల్ మష్రూమ్ ఒక 3 గ్రామ్స్ వరకు వస్తాయి 100 గ్రామ్స్ ఆఫ్ మష్రూమ్లో. సో ఇందులో క్యాలరీస్ అండ్ ప్రోటీన్ రెండు ఉన్నాయి కాబట్టి మంచిది. తర్వాత తాలీపీట్ ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ. మనకు కావాల్సిన చిరుధాన్యాలు అన్నీ ఇందులో ఉన్నాయండి. జొన్న పిండి ముఖ్యంగా, బ్రౌన్ రైస్ అంటే బియ్య పిండి కూడా బ్రౌన్ రైస్తో చేసిన పిండి, తర్వాత గోధుమ పిండి అండ్ శనగపిండి. చాలు. ఈ 3:1 ఉంది చూసారా, 3 రకాల పిండి పదార్థాలు అండ్ ఒక రకమైన పప్పు ధాన్యం. సూపర్బ్ అండి కాంబినేషన్. ప్రోటీన్ కూడా మనకు అలాగే కావాలి అంటే పిండి పదార్థాలు 3 ఉండాలి, ఒక వంతు మనకు ఈ రకమైన పప్పు ధాన్యాలు ఉండాలి. ఇంకా బ్యూటిఫుల్ థింగ్ అంటే హైలైట్ ఏంటంటే దానికి ఒక వెజిటబుల్ కూడా యాడ్ చేశారు, దోసకాయ తురుము. అంటే మనకు దోసకాయలో ఉన్న విటమిన్ ఏ, విటమిన్ సి అండ్ ఫైబర్ అది కూడా యాడ్ అయిపోతుంది. ఇట్స్ అ కంప్లీట్ వెల్ బ్యాలెన్స్డ్ డిష్ అండి. టోటలీ 1-2 తీసుకుంటే కూడా మనకు ఆ పూటకు కావాల్సిన క్యాలరీస్, ప్రోటీన్, విటమిన్స్, తర్వాత కాస్త ఫ్యాట్, అది మంచి ఫ్యాట్ అన్నీ వచ్చేస్తాయి. ఆ క్యాలరీస్ కూడా వేరీడ్ క్యాలరీస్. జొన్నలో ఒక రకంగా ఉంటుంది, రైస్లో ఒక రకంగా ఉంటుంది, గోధుమ పిండిలో ఒక రకంగా ఉంటుంది. చాలా చాలా బాగుందండి. క్యాలరీస్ అంటారా, మనకు ఎంత ఉంటుందంటే ఒక్కొక్క థాలీపీట్ 150 క్యాలరీస్ దాకా ఉండొచ్చు. క్యాలరీస్ తగ్గించాలి అనుకునే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు రైస్, పప్పు ఇలా విడిగా తీసుకున్న అవి పోషకాలు మంచిదైనప్పటికి కూడా మనకి మినిమంగా 450 క్యాలరీస్ వచ్చేస్తాయి. కానీ ఇలాంటివి 2 తీసుకున్నాం అనుకోండి, మనకు 300 క్యాలరీస్లో అయిపోతుంది. వెల్ రౌండెడ్ అండ్ బ్యాలెన్స్డ్ డిష్. అదే మనకు తేడా. చాలా బాగుంది కదా. ఈ రకమైన బ్యాలెన్స్, ఈ రకమైన డిషెస్ మన పాత డిషెస్ వెతుక్కుంటూ చక్కగా దాన్ని ఫాలో అయ్యి చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే మనము జొన్నపిండి అండ్ రైస్తో కూడా చేసేసుకోవచ్చు, గోధుమ పిండి అవసరం లేకుండా. మన ఇష్టం అండి, ఆ ప్రపోర్షన్ మనం ట్రై చేస్తే బాగుంటుంది. వెజ్ రోల్స్ హై క్యాలరీ అండి, మళ్ళీ మైదాతో చేస్తున్నాము. ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే ఈ ప్రాసెస్డ్ ఫుడ్ డీప్ ఫ్రై చేయడమే సమస్య అంటున్నారు. సో దానిని మనం అవాయిడ్ చేయాల్సిందే. చక్కటి వెజిటబుల్స్ ఉన్నాయి, కాలీఫ్లవర్ కానీ, బీన్స్, క్యారెట్ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇట్స్ అ డీప్ ఫ్రైడ్ ఐటమ్. ఇప్పుడు మనకు క్యాలరీ కూడా ఒక రోల్లో, ఇంత సైజు రోల్ అయితే విల్ గెట్ అరౌండ్ 200 to 250. తాలిపీట్లో ఒక్క దాంట్లో మనకు 150. బట్ ఎంత న్యూట్రిషన్ ఉంది. అది కూడా చిన్నపిల్లలకి ఇచ్చామనుకోండి చాలా షార్ప్గా చురుగ్గా ఉంటారు. సో తాలిపీట్ ఇస్ డెఫినెట్లీ ఎ బెటర్ ఆప్షన్. వెజ్ రోల్స్ ఎప్పుడైనా ఒకసారి తీసుకోవడానికి ఓకే. సో ఈ వెజ్ రోల్ ఒకటే డీప్ ఫ్రై అండి, మిగిలిన 3 కూడా మనకు జస్ట్ వెరీ నైస్ బ్యాలెన్స్ ఉంది. డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు. కానీ బెస్ట్ రెసిపీ తాలిపీట్, నోట్ చేసుకొని ట్రై చేయండి. సో రాజ్ గారు ఈరోజు 4 వెరైటీస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఎస్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరు కూడా మంచి వెరైటీస్ చేసి చూపించినందుకు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటలన్నీ కూడా మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.